బీజాపూర్ తెలంగాణ సరిహద్దులో ఆపరేషన్ను వెంటనే ఆపాలని మావోయిస్టులు విజ్ఞప్తి చేశారు. శాంతి చర్చలకు ముందుకు రావాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. నార్త్ వెస్ట్ బస్తర్ బ్యూరో ఆఫ్ నక్సలైట్స్ ఇన్ఛార్జ్ రూపేష్ పేరుతో ప్రకటన విడుదల చేశారు. కర్రెగుట్ట ఆపరేషన్ వెంటనే ఆపాలని కోరారు. ముట్టడి నిర్మూలన సైనిక చర్య తక్షణం నిలిపివేయాలని విజ్ఞప్తి చేశారు. శాంతి చర్చల ద్వారా సమస్య పరిష్కారం కావాలని అందరూ కోరుకుంటున్నారని ప్రకటనలు తెలిపారు. శాంతి చర్చలకు తమ పార్టీ ఎప్పుడు సిద్ధంగానే ఉంటుందని, శాంతి చర్చలకు సంబంధించి కేంద్ర కమిటీ లేఖలు కూడా జారీ చేసిందని చెప్పారు. విశ్వాసరహిత్యాన్ని తొలగించేందుకు తమ వైపు నుంచి నిరంతర ప్రయత్నాలు జరుగుతున్నాయని ప్రకటనలు వెల్లడించారు. శాంతి చర్చల ద్వారా సమస్యను పరిష్కరించే అవకాశం ఉన్నప్పటికీ అణచివేత, హింసాకాండ ద్వారా సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. చర్చల ద్వారా సమస్యను పరిష్కరించే మార్గాన్ని అనుసరించి అనుకూల వాతావరణాన్ని కల్పించాలని ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నామన్నారు. ఈ మార్గం సానుకూల ఫలితాలను ఇస్తుందని చెప్పారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్, చెప్పండి. మనం చూడొచ్చు, కొద్దిసేపటి క్రితమే మావోయిస్టులకు సంబంధించిన ఒక సంచలన లేఖ కూడా విడుదల చేశారు. రూపేష్ అనే మావోయిస్టు ఈ లేఖ విడుదల చేశారు. ప్రస్తుతానికి తను నార్త్ వెస్ట్ సబ్ జోనల్ ఛత్తీస్గఢ్ నాయకుడిగా వహిస్తున్నట్టు పరిస్థితిగా వస్తుంది. అయితే పూర్తి స్థాయి కూడా శాంతి చర్చలకు మేము మొదటి నుంచి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్తున్నాము. ఇప్పటికే మా పార్టీ కేంద్ర కమిటీ కూడా అనేక లేఖలు వివిధ ప్రభుత్వాలకు రాసి ప్రభుత్వాలు ముందుగా సానుకూలంగా స్పందించి ఆ తర్వాతకి ఆ తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతంలో ఉండే కర్రెగుట్టను టార్గెట్ చేస్తూ మావోయిస్టులు అంచివేయడానికి కోసం భారీ ఎత్తున కూడా ఆ బలగాలను మోహరించాయని చెప్పేసి కూడా చెప్తుంది. ఇక్కడ కూడా మేము సిద్ధంగానే ఉన్నాం, మాతో శాంతి చర్చలు చేస్తే ఖచ్చితంగా మేము వస్తాం అని చెప్పేసి కూడా చెప్తున్నాం. మేము నెల రోజులు అడిగినటువంటి వ్యవధి ఒకటే, ఎందుకంటే మా కమిటీకి సంబంధించి అయితే మావోయిస్టులు ఉన్నారు, ఇతర రాష్ట్రాల నుంచి కేంద్ర కమిటీ నాయకులు మొత్తం కలవాలి కాబట్టి ఒక నెల రోజులు వ్యవధి మేము అడిగాము. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎలాంటి విషయాలు చెప్పకుండా పూర్తి స్థాయి కూడా ఆ కర్రెగుట్టలపై కూడా మొత్తం ఆ భద్రతా బలగాలను మోహరించారు. దాదాపుగా 20,000 మంది భద్రతా బలగాలు మొత్తం కూడా కర్రెగుట్టలను మొత్తం కూడా మోహరించి ఎవరు కనపడితే వాళ్ళని కాల్చి చెప్తున్నట్టు పరిస్థితి కనపడుతుందని చెప్పేసి కూడా మావోయిస్టులు ఒక లేఖ అయితే విడుదల చేసినట్టు పరిస్థితి కనపడుతుంది. అయితే ఇప్పటికి కూడా మేము సానుకూలంగా ఉన్నాం, మొత్తం చర్చలు జరపండి అని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఒక నెల రోజులు మాత్రం ఖచ్చితంగా కాల్పుల విరమణ చేయాలి. ఇటు మా వైపు నుంచి చేస్తే ఇటు బలగాల వైపు నుంచి కూడా శాంతి చర్చలు ఉండాలంటే మాత్రం కాల్పుల విరమణ జరగాలని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఒక నెల రోజులు ఖచ్చితంగా కాల్పుల విరమణ ఉంటే మాత్రం చర్చలకు ఇప్పటికి మేము సిద్ధమని చెప్పేసి కూడా రూపేష్ లేఖ విడుదల చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏమైనా ఆ కర్రెగుట్టల దగ్గర ఇప్పటికే భద్రతా బలగాలు ఎక్కువ ఉన్న పరిస్థితి కనపడుతుంది. వరుసగా కూడా అక్కడ బాంబులు బ్లాస్టింగ్ కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి మనం నేపథ్యంలో మావోయిస్టులు ఇన్ని రోజుల తర్వాత అంటే ఒక పక్క ఇంత నిర్బంధం ఉన్నా కానీ మళ్ళీ ఒక లేఖ విడుదల చేశారు. మేము శాంతి చర్చలకు మళ్ళీ సిద్ధంగానే ఉన్నామని చెప్పేసి కూడా ఒక లేఖ అయితే రాసినట్టు పరిస్థితి కాబట్టి ఇప్పటికే దీని మేధావులు కూడా ఆలోచించారు. ఎవరైతే శాంతి చర్చల కమిటీ ఉందో, ఎవరైతే శాంతి చర్చలు చేయమని చెప్పేసి ఒక కమిటీ తెలంగాణలో హైదరాబాద్ లో మీటింగ్ జరిగిందో వాళ్ళు ఒక కమిటీకి సంబంధించినటువంటి మెంబర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా శాంతి చర్చలు జరిగే విధంగా చూడాలి, ప్రభుత్వాలను ఏదైతే ఉందో వాళ్ళని ఒప్పించే విధంగా చూడాలని చెప్పేసి కూడా రూపేష్ అయితే ఒక లేఖ విడుదల చేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతానికైతే ఛత్తీస్గఢ్ లో ఈ రెండు తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతంలో ఉన్నటువంటి కర్రెగుట్టల దగ్గర ఉన్న భద్రతా బలగాలను వెంటనే వెనక్కి పంపించాలని చెప్పేసి కూడా మావోయిస్టు అయితే లేఖ విడుదల చేసినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. రైట్, థ్యాంక్ యూ.